శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి వారి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. అన్ని రంగాల వారికి, విద్యార్థులు మొదలెడితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రేమికులకి, వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, పెట్టుబడులు, ఖర్చు, ధన సంబంధమైన విషయాలు, రైతులకు ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు, సో అదేవిధంగా చివరి హెల్త్ అండ్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. ఉగాది ఫలాలు అనగానే అందరు కూడా అయితే చూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ అవమానం ఏ విధంగా ఉంది. వీరికి ఈ యొక్క మకర రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం 8గా ఉంటే వ్యయం 14గా ఉందండి. అంటే కాస్త వ్యత్యాసం అయితే ఉంది. అలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకేదో 2-14గా లేదండి, ఆదాయం 8గా ఉంది, వ్యయం 14గా ఉంది. అంటే డబ్బులు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది, దాని రాబడి ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, ఇంకో 5 లక్షలు తీసుకొచ్చి ఏదన్నా పెట్టుబడి పెట్టవచ్చు, లేదంటే ఏదైనా చిన్న ప్రాపర్టీ తీసుకోవచ్చు. ఒక 30 lakhs ఉన్నాయి, ఒక 30 lakhs యాడ్ చేసుకొని కూడా మీరు ఏదైనా ఒక ప్లాటో ఏదైనా ఇట్లాంటివి కూడా తీసుకునే ఏదైనా అవకాశం అయితే కనబడుతుందండి. అంటే ఖర్చు ఉందంటే వృధాగా ఎవరికి ఖర్చు పెట్టారు. సో ఒకవేళ ఖర్చు యోగం ఉంది కాబట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే ప్రయత్నం చేస్తే కూడా సో రాబోయే రోజుల్లో కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా బాగుంటుందని చెప్పవచ్చండి. మరి రాజభూజ్యం 4గా ఉంటే అవమానం 5గా ఉంది. సో అక్కడ పెద్ద మనకు డిస్పారిటీ, డిఫరెన్స్, తేడా అయితే ఏమీ లేదు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మకరం వారికి ఏలినాటి శని, 7.5 సంవత్సరాల శని సాటి అయిపోబోతుందండి. ఇక్కడ 1వ తారీఖు ఏప్రిల్ నుండి మీకు అయిపోతుంది కాబట్టి ఎలాంటి వరీ లేదు. కొంచెం మానసికమైన ఒత్తిడి కాస్త తగ్గించుకునే వాళ్ళు అవుతారు. మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా మకరానికి అధిపతి శనిశ్వరుడు మకర రాశిలో ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఉగాది ఫలాలు వర్తిస్తాయి. ఎవరికి కనుక జాతక చక్రంలో చంద్రుడు మకరంలో ఉంటే వారి జన్మరాశి మకరం అవుతుంది. ఒకవేళ మీకు కనుక జాతక చక్రం తెలియదు, జన్మ వివరాలు నమోదు చేయబడలేదు అన్నప్పుడు జన్మరాశి తెలియదు కాబట్టి వ్యవహార నామాన్ని బట్టి కూడా మీ యొక్క రాశి తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మీరు రాశి ఫలాలు, ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు తెలుసుకోవచ్చు అండి. మరి మకరం వారికి ఉత్తరాయణ 2, 3, 4 పాదాలు అనుకున్నాం కదా, ఎవరి పేరు అయితే కనుక బో, జా, జీ ఈ లెటర్స్తో కనుక మీ పేరు మొదలవుతే సో మీరు కూడా మకరం వారు. మరి శ్రవణ 4 పాదాలు ఉన్నాయి కదా, జా, జే, జో, ఖ ఈ లెటర్స్తో మొదలైతే కనుక శ్రవణం వాళ్ళు 4 పాదాల వారు మకర రాశి. ధనిష్ట గా, గి ఈ లెటర్స్తో మొదలైన వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు, మీరు కూడా మకర రాశి వారే అండి. ఓకే, బాగానే ఉంది. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. సంవత్సరం మొదట్లో బాగానే ఉంటుంది. గురుడు మే 14 వరకు బాగానే ఉన్నాడు, మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నాడు, 9ని చూస్తూ ఉన్నాడు కాబట్టి విద్యార్థులు సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, గురు బ్లెస్సింగ్స్ వల్ల, పెద్దవారి యొక్క ఆశీస్సుల వల్ల, గురువుల యొక్క తోడ్పాటు వల్ల బాగా రాణించగలుగుతారు. మే 15 నుండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహ స్థితి అనేది 5వ స్థానాన్ని వెళ్ళి 6లోకి వెళ్తుందో కొంత మీరు ఎడ్యుకేషన్లో ఫోకస్ అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఫోకస్డ్. సోషల్ మీడియా కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ తగ్గించుకుంటే డెఫినెట్గా విజయం మీదే అని చెప్పవచ్చండి. మరి ఇక్కడ ఫలితాలకు వెళ్తే ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నవారికి రాణించగలుగుతారు. శని యొక్క దృష్టి 5వ స్థానం మీద పడుతుంది, కేతు యొక్క దృష్టి కూడా కొంతకాలం పాటుగా ఈ యొక్క వీక్షణ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా శని దృష్టి మే తర్వాత కూడా ఉంటుంది కాబట్టి సో శని శుక్ర కాంబినేషన్, అకౌంట్స్, ఫైనాన్స్, ఈ యొక్క సిఏ ఇలాంటి వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్స్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు కనుక ఫోకస్డ్గా చదివితే మాత్రం అల్టిమేట్గా విజయం మీదే అని చెప్పవచ్చు అండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తే వ్యయాధిపతి గురుడు 6వ స్థానంలో ఉన్నారు. 6 అంటేనే కాంపిటీషన్ కాబట్టి మీరు ఎంత కష్టపడి, ఎంత శ్రమ వచ్చి మీరు ఫోకస్డ్గా దృష్టి పెడితేనే మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. సో ఏదైనా సాధించాలంటే ఒక డ్రీమ్, ఒక డిజైర్తో పాటు ఒక మోటివేషన్, ఒక డిసిప్లిన్ ఉండాలండి. మోటివేషన్ అన్నది ఎప్పుడు కూడా ఒక స్పార్క్ లాంటిది. డిసిప్లిన్కు మోటివేషన్ తోడినప్పుడే విజయం సాధిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ 2 కలయికల వల్లతోనే మనం సాధిస్తూ ఉంటాం. కాబట్టి సో హ్యావ్ ప్రాపర్ డ్రీమ్, విజన్, మోటివేషన్. డిసిప్లిన్ ఒక ఫ్యూయల్ లాంటిది. సో ఫ్యూయల్కి యొక్క స్పార్క్ ఆడైతే సో ఒక మంచి ఇగ్నిషన్ వచ్చి ముందుకు వెళ్తుందండి. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటాయంటే దశమ స్థానాన్ని ఎవరు చూస్తున్నారే అని అంటే ముఖ్యంగా దశమ స్థానాన్ని మీద 15 మే నుండి గురుదృష్టి ఉంటుంది. అంటే ఏంటంటే 12వ అధిపతి 6లో ఉండి 10ని చూస్తూ ఉన్నారంటే కొన్ని సవాళ్ళు ఈ సంవత్సరంలో ఉంటాయని చెప్పవచ్చు అండి. ఫ్లక్చుయేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ మే తర్వాత కొంత ఇబ్బందులు అనేది కూడా కనపడుతూ ఉంది. ఉద్యోగంలో మార్పులు కావచ్చు, స్థాన మార్పు, బదిలీ కూడా కనపడుతూ ఉన్నాయండి. 15 మే తర్వాత గురుడు యొక్క రాశి మారుతుంది. సో అదేవిధంగా
ఒకవేళ ఆ టైంలో కనుక మీకు ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మీ యొక్క కొలీగ్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినా కూడా ప్రమోషన్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ ఒక పని భారం కూడా మీ మీద పడే అవకాశం ఉంది. మరికొంతమందికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే 12 అంటే ఫారిన్, 10 అంటే వృత్తి, 6 అంటే డైలీ సర్వీస్. కాబట్టి వృత్తిపరంగా బహుదూరం వేరే రాష్ట్రాలు కావచ్చు, వేరే దేశం కూడా వెళ్ళి పనిచేసే అవకాశం కూడా కనపడుతుంది. సో జాబ్ చేంజ్ కూడా అవకాశం ఇప్పుడు నుండి మే 15 తర్వాత ఉంది. ఫారిన్ అవకాశం కూడా వస్తాయి. మరి ఈ యొక్క వ్యాపారస్తులకి మకరం వారికి ఏ విధంగా ఉంటుందంటే 7వ స్థానం సహజంగా చంద్రరాశి. మకర రాశి మరియు మకర లగ్నం వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా వ్యాపారంలో కొంచెం కలిసి వచ్చిన హార్డ్ వర్క్, స్ట్రెయిన్, మానసికమైన ఒత్తిడి ఉంటుందండి. ఎందుకంటే రాసాధిపతి శని 7వ స్థానంలో చంద్రుడు అయ్యారు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు మొదలటం కంటే కూడా రిస్క్ అనవసరంగా తీసుకోవడం కంటే కూడాను ఉన్న వ్యాపారం పైనే వృద్ధి కోసం మీ యొక్క ప్రయత్నాలు చేస్తే, ఫోకస్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఏంటంటే వివిధ మార్గాల ద్వారా ధన సంపాదన చేద్దాం అని ఆరాటపడే వారికి ఏమవుతుందంటే ఈ యొక్క రాహు అనే గ్రహం కూడా ద్వితీయంలోకి వస్తుంది. కొంతమంది చెప్తారండి, సో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని. కాబట్టి ఎదుటివారి మాటలు గుడ్డిగా నమ్మడం కంటే కూడా మీకై మీరు అనాలిసిస్ చేసుకోండి, బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోండి. సీనియర్స్ తోటి, ఎక్స్పర్ట్స్ ఆ రంగంలో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సలహాల యొక్క సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే మీకై మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి స్టడీ చేసి ఇబ్బంది పడేదానికంటే కూడా ఎదుటి వాళ్ళ యొక్క స్టడీ కేసెస్ ఉంటాయండి. ఆల్రెడీ అవన్నీ అబ్స్టకిల్స్ దాటిపోయి ఉంటాయి. అలాంటి వారి యొక్క తెలివిన వాళ్ళు చేసే పని అంటే వాళ్ళు ఏ విధంగా అబ్స్టకిల్స్ అవాయిడ్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు సక్సెస్ఫుల్గా, ఏ మార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్ళారు, అలా తెలుసుకోగలిగితే మాత్రం మన టైం, ఎనర్జీ సేవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొత్త వ్యాపారం కొత్త పరిగెత్తడానికంటే కూడా ఉన్నదాన్ని స్థిరంగా తీసుకునే అవకాశం ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం కొన్ని ఫైర్ యాక్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ లాంటివి కానీ, లేకుంటే ఈవినింగ్ షట్టర్ క్లోజ్ చేసిపోతే వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు చెక్ చేసుకోవడం, ఇలాంటివి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అగ్నితత్వ గ్రహమైనటువంటి గురుడు ఈ యొక్క వాయుతత్వ రాశిలో మిథునంలో ఉన్నారు. రాహు కూడా వాయు నుంచి చూస్తూ ఉన్నాడు. కాబట్టి అగ్నికి ఆజ్యబుల్గా ఉంటుంది. కాబట్టి దేర్ ఇస్ అ స్మాల్ పాసిబిలిటీ అనే అవకాశం కనపడుతుంది. విలువైన వస్తువులు దొంగలించబడే అవకాశం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్. సో దానికి సంబంధించి వ్యాపారస్తులు సీసీ కెమెరాలు పెట్టుకోవడం, మానిటర్ చేసుకోవడం కూడా అవసరము. సో ఇది ఒక సూచనలాగా భావిస్తే పాజిటివ్గా ఉంటుంది. మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుందంటే ప్రేమికులకు ఎవరైతే ఉన్నారో, ప్రేమలో ఉన్నవారు మే వరకు అనుకూలత తక్కువగా ఉందండి. సో కాబట్టి మే తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బాగుంటుంది, కాస్త పాజిటివ్గా ఉంటుంది. కేతు యొక్క దృష్టి వెళ్ళిపోతుంది. శని రాహుల యొక్క స్థితి ఉండి శని చూస్తూ ఉన్నాడు పైచవాన్ని. తర్వాత రాహు విడిపోతే కూడా కొంత బెటర్గా ఉంటుంది ఈ యొక్క ప్రేమ విషయంలో. ఏదేమైనా ప్రేమ అంటేనే నమ్మకము, ఒకరి మీద ఒకరి అవగాహన, నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు బిలీవ్ చేస్తారో అప్పుడే ఎలాంటి మానసికమైన ఆందోళనలకు, మానసికమైనటువంటి దురాలోచన రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే వైవాహిక జీవితం మే 15 వరకు బాగానే ఉంటుంది. మే 15 నుండి 19th అక్టోబర్ మధ్యలో కొంచెం ఒడిదుడుకులు, మారపట్టింపులు, ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఓపికగా ఆలోచించగలగాలి. అందరూ ఒకరి మీద మాటలు పడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకునేది 2 విషయాలండి. మనం చేసిన చేతు సహాయం ఏదైతే ఉంటుందో అది కష్టమైన పరిస్థితుల్లో అది బాగా గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది ఎంత హెల్ప్ చేసినా, ఎంత హెల్ప్ తీసుకున్నా చేసినా కూడాను ఏదైనా ఒక హట్టింగ్గా మాట్లాడితే కూడా అది కూడా లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. పాజిటివ్ కంటే నెగిటివ్గా ఎక్కువగా గుర్తు ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో సంయమనం వహించండి. సో అవసరమైతున్నప్పుడు ఏంటంటే పూజాది కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయటం, సో ఇలాంటి కనుక కొన్ని మీరు విధించుకొని ఒక నిబంధనలు వించుకొని ముందుకు వెళ్తే కనుక సో వివాహ జీవితం సాఫీగా ఉంటుంది. లేదంటే మీ 15th మే నుండి 19th అక్టోబర్ వరకు కూడా కొంచెం ఒడిదుడుకులు అంటే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క మకరం వారికి అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి మొదట్లో అనుకూలత ఉన్న రాను ఈ యొక్క ప్రత్యర్థులు, అపోనెంట్స్ యొక్క మాట దాటి కావచ్చు, వారు చేసేటువంటి అభియోగాలను మీరు తట్టుకోగలగాలి. సో కాబట్టి దానికి ఏంటంటే ఒకటేనండి, మీ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజల కొరకు మీరు పనిచేస్తూ వారి పక్షాన్ని నిలబడి, ముఖ్యంగా శ్రామిక వర్గం వారు, కింది క్యాడర్ వారికి తోడ్పాటుగా ఉండగలిగితే డెఫినెట్గా మీరు మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అదేవిధంగా అధిష్టానం దగ్గర పాజిటివ్గా మీకు పరిస్థితి అనేది రాబోతుంది. కాబట్టి ఏంటంటే ఏలినాడ్సిని అయిపోయింది, రాహు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి మీరు 2వ స్థానంలో వాక్కు స్థానంలో మీరు ఇచ్చే వాగ్దానాలు, మీరు ఇచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా వాడుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి స్త్రీలకి మిశ్రమ ఫలితాలే ఉంటాయండి. ఇక్కడ సహజంగా స్త్రీ అన్నప్పుడు ఫీమేల్ ప్లానెట్ శుక్రుడు చూస్తూ ఉంటాం. యోగకారక కూడా పంచమ దశమాధిపతి శుక్రుడే అవుతారు. సో శుక్రుడు రాశి మీద సో ఈ యొక్క గురుదృష్టి యొక్క పడుతూ ఉంది. సో రాహు దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి
సో ఉద్యోగం చేసే స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. గృహిణుల విషయంలో ఏంటంటే ఏదైనా మీరు ఇంట్లో అన్ని రకాలుగా కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపేవారు మీరే అవుతారు ఈ సంవత్సరం. అది కూడా మనకు పాజిటివ్గానే కనబడుతూ ఉంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సహజంగా ఉండేటువంటివి ఏదైనా ఉంటాయి కదా. సో ద్వితీయంలో రాహు ఉన్నారు, తీసుకునే ఆహార విషయంలో కావచ్చు, అదేవిధంగా కంటికి సంబంధమైన ఇబ్బందులు, మరికొంతమందికి మధుమేహం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ 2 విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీకు బుధవారము, శుక్రవారము అద్భుతంగా పనిచేస్తాయండి. నెంబర్స్లో చూస్తే ఈ యొక్క మకర రాశి వారికి, మకర లగ్నం వారికి 5, 6, ఈవెన్ 8 కూడా తీసుకోవచ్చండి. మీ యొక్క జన్మజాత చక్రంలో శని బాగుంటే 8 కన్సిడర్ చేయండి. లేదు అంటే కనుక 5, 6 సంఖ్యలు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. మరి సంతానం విషయంలో చూస్తే ఇక్కడ సంతాన సంబంధంగా చూస్తే పంచమ స్థానాన్ని ఈ యొక్క శనిశ్చరుడు చూస్తూ ఉంటారు ఏప్రిల్ 1వ తారీఖు నుండి. సంతానం విషయంలో స్లో అండ్ స్టడీ ఇన్ ద రేస్ లాగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క సంతానం కూడాను రాశాధిపతి తృతీయంలో ఉండి పంచమాన్ని చూస్తూ 9 కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు పంపించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా 12వ స్థానం కూడా శని చూస్తూ ఉంటారు. ఇక్కడ శని రాశాధిపతి 3లో ఉండి 10ని చూస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, తోబుట్టువులు ఉంటారో వారికి కూడా వారి ఉన్నతి కూడా వారి యొక్క ప్రణాళికలు వేసే విధానం కావచ్చు, వారి యొక్క శ్రమ మీదనే ఆధారపడి ఉంటుంది మనం భావించాలి. కొత్త అగ్రిమెంట్ అందిపుచ్చుకోవడం అనేది కాస్త లేట్గా ఉండొచ్చు. గవర్నమెంట్ సంబంధంగా పనులు కొంచెం వేగవంతం కాకపోయినా స్లో ఫేస్లో మీకు ముందుకు నడుస్తూ ఉంటాయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు, ఆదాయం 8గా ఉంది, వ్యయం 14గా ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఇలాంటివి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక అనుభవం ఉంటే పెద్దవారి యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే ముందుకు వెళ్తే కనుక మంచి ఫలితాలు అందిపుచ్చుకుంటారు. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఈ యొక్క విశ్వాసనవ సంవత్సరంలో మంచి ఫలితాలు ఇస్తుందని భావించాలండి. మరి మకరం వారికి ఖర్చు విషయంలో చూస్తే ఈ యొక్క మే నుండి సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ వరకు కూడా ఈ 4 నెలల కాలంలో కూడా కొంత ఖర్చు అనేది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ నుండి మార్చి 2026 మధ్యన మీరు కొనుగోలు చేసిన ఇల్లు, వాహనము, ప్రాపర్టీ విషయంలో తొందరపాటు తగదు. చెక్ చేసుకోండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అయితే మీ ఎవరి హ్యాండ్లో ఉంది, ఎక్కడ ఉంది, డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. లేదంటే కనుక కొంత నష్టపోయి లాస్ వచ్చే అవకాశం ఉంది, భూ సంబంధంగా, వాహన సంబంధంగా. కాబట్టి చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఏది ఏమైనా మకరము అంటేనే శని అండి. ఏలినాటి శని అయిపోయింది, బాగానే ఉంది. వెళ్ళిపోయిన రాహు ఒక్కడు వస్తున్నారు కాబట్టి ద్వితీయంలోకి కొంత తొందరపాటి మాటలు వదలకండి, ఫోకస్ చేయండి. ఏ అధిపతి 6లో ఉన్నాడు, సర్వీస్ పరంగా కొంత ఖర్చు ఉంటుంది. ఎదుటివారికి మీరు పూచికతో ఇచ్చే విధానంలో గుడ్డిగా నమ్మకుండా చాలా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు మాత్రమే షూరిటీ ఇవ్వడం కానీ, ధనం ఇవ్వడం కానీ చేయలేదు. లేకపోతే కానీ ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనపడుతుంది. సో ఏది ఏమైనా కూడాను మకరం వారికి సంబంధించిన రెమెడీ విషయంలో 12వ అధిపతి గురుడు 6లో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా గురువారం పూట బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం కావచ్చు, లేదు అంటే సింపుల్గా మీరు ప్రతి గురువారం కూడా అరటిపళ్ళు కావచ్చు, ఉడకబెట్టిన శనగలు కూడా ప్రసాదాలంగా వితరణ చేయవచ్చు. ఇది కూడా మంచి ఫలితం ఇస్తుందండి. అదేవిధంగా గురువులు, పెద్దవారు, ఎల్డర్ పీపుల్ మీకు ఎవరైతే తోడ్పాటుకు అందించి ఉంటారో వారిని సన్మానం చేయడం కావచ్చు, వివిధ మార్గాల్లో వారిని సత్కారం చేసే అవకాశం ఉంటే అది కూడా మంచి గురు యొక్క బలం పెరగడానికి దోహదపడుతుంది చెప్పాలంటే. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం. ఎందుకంటే రాహు వాక్కు స్థానంలో ఫుడ్ ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి దుర్గాకు కంట్రోలింగ్ ఎవరు? దుర్గా అమ్మవారు రాహుకి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క దుర్గా అమ్మవారి ఆరాధన కూడా, అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.